హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మునగాకు కారప్పొడితో ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేయండి. 3 ఆలు తీసుకోవాలి. కొద్దిగా మునగాకు కారప్పొడి, ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక ఎండుమిర్చి అండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సాధారణంగా తినమంటే పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇష్టపడరు. ఇలా అప్పుడప్పుడు కారప్పొడి చేసుకొని పెట్టుకోవచ్చు. ఇడ్లీలో కానీ, దోసలో కానీ బావుంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా కొన్ని ఫ్రైస్‌లో యాడ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పొటాటోస్‌ని బాగా కడిగి పీల్ చేసి ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసుకున్న పొటాటో పీసెస్‌ని యాడ్ చేసుకోవాలండి. మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయండి. రెగ్యులర్‌గా కాకపోయినా ఇలా నెలకొకసారైనా మీ మెనూలో మునగాకు ఉండేలా చూసుకోండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. పిల్లలకు కూడా ఎంతో హెల్తీ అండి. కట్ చేసుకున్న పొటాటో పీసెస్‌ని వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ అన్నీ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మునగాకు కారప్పొడి వేసుకొని కొద్దిగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యమైన మునగాకు కారప్పొడి ఆలు ఫ్రై రెడీ.